మీరందరూ కలిపి నా దగ్గర ఏదో నిజం దాస్తున్నారు. చెప్పండి, మీరందరూ ఏం నిజం దాస్తున్నారో నాకు ఈరోజు తెలియాలి, తెలుసుకోవాలి అని అంటూ ఉంటుంది. ఏంటే మిథున చెప్పు, అసలేంటి విషయం అని అడుగుతూ ఉంటాను. మిథున అయితే ఏం సమాధానం చెప్పకుండా అలా చూస్తూ ఉంటుంది. సత్యం అయితే ఏంటి మా అమ్మ ఎంత పట్టుగా నిల్చుంది అనేది అలా చూస్తూ ఉంటాడు. ఏంటే అందరూ చెప్పమంటే చెప్తున్నారు కాదు, అలా బొమ్మలా చూస్తున్నారు అని అంటూ ఉంటాడు. నువ్వేనా చెప్పేశారదే, బెల్లం కొట్టిన రాయిలా అలా చూస్తున్నావేంటి, నిజం చెప్పు అని గట్టిగా అంటూ ఉంటుంది త్రిపుర. అలా అడిగేసరికి దేవ అయితే ఏంటి నాన్నమ్మ ఎంత గట్టిగా అడుగుతుంది అనేది అనుకుంటూ ఉంటాడు. ఇక శారద అయితే వాళ్ళ అత్తయ్య మీద భయంతో చాలా గట్టిగా అత్తయ్య అత్తయ్య వాళ్ళకి అసలు శోభనమే జరగలేదు అని గట్టిగా అనేస్తూ ఉంటుంది. అలా అనగానే అవును వాళ్ళకి అసలు శోభనమే జరగలేదు అని శారద అయితే కంగారులో చెప్పేస్తూ ఉంటుంది. ఇక మిథున అయితే షాక్ అవుతూ ఉంటుంది. దేవ అయితే అయిపోయింది నా పని అని అన్నట్లుగైతే అనుకుంటూ ఉంటాడు. ఏంటి వీళ్ళకి అసలు శోభనమే జరగలేదా అని త్రిపుర అయితే అంటూ ఉంటుంది. ఇక మిథున అయితే భయపడుతూ ఉంటుంది. వీళ్ళకి నేను శోభన ముహూర్తం పెట్టిస్తాను అని చెప్పేసి చాలా గట్టిగా అయితే త్రిపుర అయితే మిథున కాసి చూస్తూ అంటూ ఉంటుంది. నేను వీళ్ళకి ఈరోజు శోభన ముహూర్తం పెట్టిస్తాను అని అనేసరికి సత్యం వీళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. మిథున కూడా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి బేబీ ఇలాంటి నిర్ణయం తీసుకుంది అనేది అనుకుంటూ ఉంటారు. అలా అనుకుంటూ అలా చూస్తూ ఉంటారు. త్రిపుర మిథున అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక సత్యం కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. ఇక త్రిపుర తీసుకున్న నిర్ణయానికి ఎవరు ఏం సమాధానం చెప్పకుండా అలా చూస్తూ షాక్ అవుతూ ఉంటారు. ఇక దేవ అయితే ఏంట్రా బాబు నా పరిస్థితి అనేది అనుకుంటూ ఉంటారు. మిథున అయితే త్రిపుర వైపు అలా చూస్తూ